ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజులా కానీ కావు. అవునండి. ఆ రోజులు మళ్ళీ రావు. ఇంక సినిమా ఎలా ఉందంటారా? ఇరగ్గొట్టేసారండి బాబా కమిటీ కుర్రోళ్ళు. ఫస్ట్ హాఫ్ అంతా తెగ నవ్వేసుకున్నామంటే నమ్మండి. నేను నా చిన్నప్పుడు చూసిన నా ఊరు, ఆడుకున్న ఆటలు, మా ఊరి మనుషులు, 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే మా ఊరి జాతర. అసలు ఇది నా కథ. మన కథ. మనందరి కదండి బాబు. సినిమాల్లో నటించినోళ్ళు ఒకళ్ళో ఇద్దరు అయితే చెప్పొచ్చండి బాబు. 11 మంది ఉన్నారు. ఆ 11 మంది ఎరగదీశారు. మనం సినిమా చూస్తున్నంతసేపు జ్ఞాపకాలతో గుండె నిండిపోతుంది అనుకోండి. మన గోదావరి వాళ్ళందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. మన ఛానల్ తరపున ఓ బిగ్ రిక్వెస్ట్. ఈ సినిమాలో ప్రతి పాత్ర మీ అందరి జీవితాల్లో ఎక్కడో మూలన జరిగే ఉంటాయి. నా మాట నమ్మకపోతే వెళ్ళి సినిమా చూసేయండి చెప్తాను. డైరెక్టర్ ఎవరో కాదండి బాబా, మన తాడేపల్లిగూడెం కుర్రాడు వంశీ. అయ్య బాబోయ్, యదు వంశీ. మొత్తం అందరిని కొత్త వాళ్ళని తీసుకుని ఓ మంచి సినిమా మాకు అందించినందుకు థ్యాంక్స్ అనియా. సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఏడిపించేశారు 11 మంది. పెద్దగా నెగిటివ్స్ ఏం లేవండి చెప్పడానికి. ఈ వారం థియేటర్లో కమిటీ కుర్రోళ్ళు అంతే. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో కాదండి, మన కొణిదెల నాగబాబు గారి కూతురు కొణిదెల నిహారిక గారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ 11 మంది కొత్త కుర్రోళ్ళతో ఒక కొత్త డైరెక్టర్తో సినిమా ప్రొడ్యూస్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. ఈ సినిమాలో జరిగేది కథ అనే దానికన్నా మీ చిన్ననాటి జ్ఞాపకాలు అనొచ్చు అనుకోండి. ఒకసారి థియేటర్కి వెళ్ళి మీ చిన్ననాటి జ్ఞాపకాల్ని తిరిగి గుర్తు చేసుకోండి. ఈ సినిమాలో మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాల్సిన విషయం చాలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ అని మీ అందరికీ ఒక సింగర్గా సుపరిచితుడేనండి బాబు. మనోడు మ్యూజిక్, రికార్డింగ్ అన్నీ పూర్తి చేసుకుని ఈ సినిమా ఎలా అయినా పట్టాలెక్కాలని ప్రొడ్యూసర్ల దగ్గరికి డైరెక్టర్తో పాటు కలిసి జర్నీ చేశారంట. ఆయన మ్యూజిక్ కూడా చాలా రిఫ్రెషింగ్గా, ఆ జాతరలు జరిగేటప్పుడు వచ్చే బీజిఎంలు చాలా న్యాచురల్గా, అండ్ పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి బాబు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ ఏడవకుండా ఏ కుర్రోడు బయటికి రాడంటే నమ్మండి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువ అనిపిస్తుందండి. ఆయ్, ఓ పాలీలు చూసొచ్చి మన రివ్యూ కింద మీకు ఎలా అనిపించిందో ఓ కామెంట్స్ చేసేయండి చెప్తాను. ఉంటానండి మరి. వెళ్ళిపోయే ముందు ఓ మాట, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫార్మాలిటీ కోసం చెప్పాలి కాబట్టి. సబ్స్క్రైబ్ టు సీన్ స్క్రీన్ రివ్యూస్.